మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల సలహాదారులుగా, బ్రాహ్మణ పెద్దగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జగన్మోహన్ రాజు గారు మనతో ఈరోజు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. చాలా సంతోషం మీరు మన AB6 స్టూడియోకు రావడము చాలా సంతోషకరంగా ఉంది. జగన్ గారు, మీ గురించి తెలియని వారు లేరు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం విషయానికి వచ్చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, వైసీపీలో ఎంతో యాక్టివ్గా ఉండి వైఎస్ఆర్ పార్టీ ఎన్నో సంచలనమైన కార్యక్రమాలు చేస్తూ ఒక స్థాయిలో, అంటే రాష్ట్ర స్థాయిలో నెంబర్ 2 పొజిషన్కి వచ్చిన మీరు ఎందుకు యూటర్న్ తీసుకొని పార్టీ చేంజ్ అయ్యారు? గతంలో అనేక సందర్భాల్లో చెప్పా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. వైసీపీ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నాయో అది ప్రజా వ్యతిరేక విధానాలుగా ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా రాజకీయ పార్టీల్లో ఉండాలంటే రాజకీయ పార్టీల్లో పనిచేసే వాళ్ళకు కూడా కొద్దిగా ఆత్మసంతృప్తి ఉండాలి. అలాగే మనం చేసే పని మీద మనకు చిత్తశుద్ధి ఉండాలి. రెండోది, మనం చేసే పని సామాన్య మధ్యతరగతి, అలాగే దిగువ మధ్యతరగతి, దిగువను నట్టడుగు ఉన్న ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. ఒంటెద్దు పోకడగా ఉన్న ప్రతిదీ కూడా అది నాశనానికి, వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి అనేక సందర్భాల్లో వైసీపీ నాయకులకి హెచ్చరించినప్పటికీ కూడా వారి పందా మారని పరిస్థితిగా ఉంది. ఈ సంస్కృతి అంటే రాజకీయాల్లో కొత్త వాళ్ళు రావాలి అంటే భయపడే సంస్కృతిని తీసుకొచ్చారు వైసీపీ పార్టీ వాళ్ళు. అసెంబ్లీలో అసభ్య పదజాలం వాడటం కానీ, బయట ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని అరెస్టులు చేయించడం కానీ, పోలీసుల చేత కొట్టేసడం కానీ, రకరకాల ఇబ్బందులు పెట్టడం కానీ. అలాగే ఒక సందర్భం నన్ను బాగా కలిచివేసింది. ఎందుకంటే 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమరావతి రాజధానినే కంటిన్యూ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనేది అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అప్పుడు రైతులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో మహిళలు, చిన్నపిల్లలు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే భూమి ఇచ్చినోడికి రైతుగా ఆ బాధ తెలుస్తుంది. సుక్షేత్రాలని, అలాగే 4 పంటలు పండేదాన్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు కోసం వాళ్ళు ఏమీ ఆలోచించకుండా మరి సుమారుగా 35,000 పైచీలకు ఎకరాలు ఇచ్చారు అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఏ ప్రభుత్వం మారినప్పటికీ కూడా నిర్ణయం కరెక్ట్గా ఉండాలి. కాకుండా రాజధానే లేకుండా 5 సంవత్సరాలు నడిచిన పరిస్థితి ఉంది. తర్వాత ఏంటంటే, మీరు ఎక్కడైనా నగరాల్లో కానీ, చిన్న చిన్న పల్లెటూరుల్లో కానీ, పట్టణాలను కానీ చూస్తే విచ్చలవిడితనం విపరీతం అయిపోయింది. మనం ఏదన్నా ఇది తప్పు అని మాట్లాడితే మన కొట్టే పరిస్థితికి వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ తయారైపోయిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసి బాగా కలిసివేసింది. అలాగే అమరావతి ఉద్యమంలో ఎక్కడైతే మహిళలు కీలక పాత్ర పోషించారో గర్భిణీ స్త్రీలను కూడా బూటుకాళ్ళతో కొట్టడం, అక్కడే నా తెల్లో, నా భార్యో, నా చెల్లిలో ఉంటే ఆ సందర్భాన్ని మనం జీర్ణించుకోగలుగుతామా చెప్పండి? అదే ప్రాంతంలో నేను 1 ఎకరం పొలం ఇచ్చుంటే అదే ప్రదేశంలో కనుక నా భార్యో, నా చెల్లిలో, నా కూతురు ఉండుంటే మనం ఒప్పుకోగలుగుతామా? కాబట్టి అక్కడ నుంచే ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వ విధానాలన్నీ తప్పుగా ఉన్నాయి. ప్రభుత్వ విధానాలకి, అలాగే రాష్ట్రానికి తండ్రిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి గదిలో నుంచి బయటికి రాకపోవటం, సామాన్య కార్యకర్తలను కలవకపోవటం, రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోకపోవటం, ఎవరన్నా ఏదన్నా చెప్పినా కూడా వాళ్ళని దూరంగా పెట్టడం అనేది జరుగుతూ వచ్చింది. ఇది చాలా చివరి పరిణామం చోటు చేసుకుంది. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఈ క్రమంలో నాకు ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి. నేను ఏ పార్టీలో ఉన్నా నేను విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో సంబంధించిన వాడిని కానీ, కృష్ణా జిల్లాలో పుట్టా నేను. కాబట్టి ఎవరైనా రాజధాని, మేము కృష్ణా జిల్లా వాసులు కానీ, గుంటూరు జిల్లా వాసులు కానీ రాజధాని పెట్టాలని ఎప్పుడూ కోరుకోవాలి. అది అప్పుడున్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలో సెంటర్గా
ఇటు అనంతపురం నుంచి కానీ అటు ఇచ్చాపురం నుంచి కానీ ఎవరైనా రావాలి అంటే సెంటర్గా విజయవాడలో అన్ని వనరులు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, ఎన్ని లక్షల మంది వచ్చినా వసతి కల్పించడానికి హోటళ్ళు ఉన్నాయి, తిండి ఉంది, అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా ఉంది. అలాగే ఏషియాలో సెకండ్ బస్ స్టాండ్ మంది. కాబట్టి ఇది సెంట్రలైజ్డ్గా ఉంటే బాగుంటుందని ఒక సదుద్దేశంతో పెట్టిన దాన్ని అప్పుడు ఆమోదం తెలిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేయటం అనేది దుర్మార్గమైన చర్య. కాబట్టి దాంట్లో ఇక ఉండాలి, కొనసాగాలి, ఇలాంటి నాయకుల మధ్య మనం కలిసి ఉండాలి అనేది చాలా బాధగా అనిపించింది. అందుకని తక్షణమే నిర్ణయం తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి ఎవరైతే బాధ్యతగా నిలుస్తారో వాళ్ళతో ప్రజలు కూడా ఉండటం అనేది ధర్మం. ఆ ధర్మానికి కట్టుబడి నేను కూడా కూటమి ప్రభుత్వంలో నా వంతుగా నేను సహాయం చేయడం జరిగింది. అంటే వైసీపీలో ఉన్నప్పుడు మీరు పదవి ఆశించారు, పదవి రాకపోవడం వల్ల పార్టీ మారారు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక ఆ పదవి ఏమైనా ఆశిస్తున్నారు? 2004 సంవత్సరంలో అప్పుడున్న ఎన్డీఏ కూటమి నాకు శాసనసభ్యుడిగా నాకు చిన్న వయసులో అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత కూడా నేను 2009 సంవత్సరం వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీలో రకరకాల పదవుల్లో చేసి వచ్చా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పిలుపు మేరకు ఆ రోజున వారే పిలిచి నువ్వు రావాలి అంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఆ తర్వాత వారు మరణాంతరం నాకు కాంగ్రెస్ పార్టీలో నన్ను చేర్చుకుంది రాజశేఖర రెడ్డి గారే. మిగతా వాళ్ళతో నాకు పెద్ద పరిచయాలు లేవు. కాబట్టి ఉన్నది రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళటం జరిగింది అని ఏదో ఆశించాం. కానీ అక్కడ భంగపాటు ఎదురైంది. ఏ రోజు నేను పదవులకు ఆశించలేదు. ఈ 20 సంవత్సరాల్లో కూడా నేను ప్రతిపక్ష పాత్రగానే, ఒకవేళ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను ప్రతిపక్షంలో కార్యకర్తగా ఉన్నట్టే అధికార పక్షంలో కూడా ఉన్నా తప్పితే ఎవరిని పదవి అడగలేదు. ఇక్కడ కూడా అన్కండిషనల్గా నేను అడిగింది లేదు, వారికి విజ్ఞప్తి చేసింది లేదు. వారు ఇస్తానంటే ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పాను. వారు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి కట్టుబడి ఉంటా, ఖచ్చితంగా పనిచేసి తీరుతారు. రాజకీయంగా ఉన్నప్పుడు పదవులు అనేది అవసరమే, ప్రజాసేవ చేయడానికి ఇంకొక అవకాశం బాగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టీడీపీలో కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అట్ ది సేమ్ టైంలో ఒక బ్రాహ్మణుడిగా బ్రాహ్మణుల రాజకీయ పరిస్థితులు చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు సమయంలో దేవాలయ వ్యవస్థ ఏదో 33/2008 అని తీసుకొచ్చారని, కొద్దిగా అమెండ్మెంట్ చేశారని బ్రాహ్మణులు చాలామంది మొగ్గు చూపించారు. కానీ ఆయన మరణానంతరం పూర్తిగా దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు వైసీపీ పార్టీ కానీ బ్రాహ్మణులను విస్మరించే పరిస్థితికి వచ్చింది. ఉన్న ఒక ఇద్దరు శాసనసభ్యులకు ఇచ్చారు. మూడో ఆయనకు కూడా ఇచ్చారు, కానీ ఆయన ఓడిపోయారు, ద్రోణంరాజు శ్రీనివాస్ గారు. అయితే ఇటు ఇచ్చిన ఇద్దరిలో ఒకళ్ళు రఘుపతి గారు కానీ మల్లాది విష్ణు గారికి కానీ బ్రాహ్మణులతో కానీ బ్రాహ్మణ కులాలతో కానీ పెద్దగా వారికి అవగాహన లేదు. ఎందుకంటే రఘుపతి గారు కాన్స్టిట్యున్సీకి వచ్చేవాటికి ఒక 3000 పైసలకే ఓట్లు ఉన్నాయి. ఆ రోజు వీళ్ళకి ఉన్న దురదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలు బ్రాహ్మణికే సీట్ ఇస్తారు, అది బ్రాహ్మణ కోటా కింద సీట్ ఇస్తారు. కానీ వీళ్ళు ఏదో వాళ్ళ గొప్పతనంగా ఫీల్ అయిపోయి మాకు బ్రాహ్మణులతో పని లేదు, బ్రాహ్మణుల వల్ల మేము గెలవలేదు, బ్రాహ్మణులతో మేము రాలేదు అని అనేక సందర్భాల్లో మాట్లాడారు. అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు నాకు సీట్ ఇచ్చారనుకోండి, బ్రాహ్మణ కోణంలోనే చేసి సీట్ ఇస్తారు. అంతేగాని జగన్మోహన్ రాజు పెద్ద తురుపు కానని ఎవరు. ఒక బ్రాహ్మడు ఖచ్చితంగా బ్రాహ్మణుల సమస్యల రాష్ట్రంలో బ్రాహ్మణుల సమస్యలు ఏదన్నా ఉంటే పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలకు ఆ వ్యూ ఉంటుంది. కన్సల్టేటివ్ ఓటింగ్ కూడా ఉంది కదా అక్కడే. ఉందండి. అంటే మాకు వచ్చేపాటికి విజయవాడ పార్లమెంట్ పరిధిలో 1,75,000 పైచీలకు. అంటే ఇక్కడ ఎలా వస్తుందంటే రాజకీయ పార్టీల్లో ప్రతి కులం వాళ్ళు కూడా మేము 10 లక్షలు ఉన్నాం, 5 లక్షలు ఉన్నాం, 15 లక్షలు ఉన్నాం, మెజారిటీ మేమే ఉన్నామని చెబుతున్నారు. వాళ్ళు లెక్కేశారా? ఎవరూ లెక్కేయలేదు కదా, కొలగలలో జరగలేదు కదా. అట్లాగే మా వరకు మా కనసైగుల్లో డివిజన్ వారీగా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది చిన్న సెన్సెస్ తీస్తాం కదా. ఒక డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు లేదా డివిజన్కి సంబంధించి ఎవరన్నా బ్రాహ్మణ నాయకుడు ఉన్నప్పుడు
మీ డివిజన్లో ఏ ఏ బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయో ఒకసారి వెరిఫై చేయమని చెప్తాం. అట్లా తీసిన దాని ప్రకారం మన ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో 24,000 ఉన్నాయి, అలాగే వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 22,000 ఉన్నాయి, సెంట్రల్ నియోజకవర్గంకి వచ్చేపాటికి దాదాపుగా 58,000 పైచులకు ఓట్లు ఉన్నాయి. అలాగే రూరల్ మండలాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పెనమలూరు కాన్స్టిట్యున్సీ చౌదరీస్ ఎక్కువ, యాదవులు ఎక్కువ అని చెప్తారు. కానీ అదే పెనమలూరు కాన్స్టిట్యున్సీలో మీరు నమ్ముతారా 24,000 మంది బ్రాహ్మణ ఓటర్లు ఉన్నారంటే? అంటే మన వాళ్ళు ఏంటంటే ఒక్కచోటే ఉండరు, అక్కడక్కడ మైగ్రేట్ అయిపోయి లేకపోతే అక్కడక్కడ అపార్ట్మెంట్లో ఉంటూ జనజీవన శ్రవంతిలో కలవరు కాబట్టి పూర్తి స్థాయిలో మనం లెక్క తీయలేం. కరెక్టే జగన్ గారు. ఇప్పుడు విజయవాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో దాదాపు 3 దశాబ్దాల పాటు బ్రాహ్మణులే రాజకీయ పెత్తనం, రాజకీయ బలం సంపాదించుకున్నారు. క్రమంగా దిగజారిపోయి ఈ రోజున ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేని పరిస్థితి కిందకు వచ్చింది. అంటే ఇక్కడ ఎలా వచ్చిందంటే అండి, స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్లమెంట్ వచ్చి గుడివాడ కింద ఉండేది. ఆ గుడివాడ కింద ఉన్నప్పుడు ఆ పార్లమెంట్ పార్టీకి హరేంద్ర చట్టోపాధ్యాయ గారని బెంగాల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించారు, సరోజినీదేవి గారు తమ్ముడు. ఆ తర్వాత కొమరవోలు అచ్చమామ్మ గారు విజయవాడకు సంబంధించిన ఆవిడ 2 పర్యాయాలు, ఆ తర్వాత డాక్టర్ కేఎల్ రావు గారు 3 పర్యాయాలు, గోడే మురహర్ గారు ఇందిరాగాంధీ పిఏగా చేశారు కర్ణాటక, ఆయన ఒక పర్యాయం చేశారు. ఆ తర్వాత చెన్నుపాటి విజయ్ గారు చేశారు. అయితే ఏమైందంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో డబ్బు ప్రభావం ఎక్కువైపోయింది. అప్పుడు డబ్బుతో పని లేదు, పనిచేసే వ్యక్తి పనిచేయని వ్యక్తి అనేది చూసేవాళ్ళు. అలాగే అవగాహన ఉన్న వ్యక్తి ప్రజా సమస్యల మీద తిరగలడా, చేయగలడా, కేవలం ప్రజా సమస్యలు మన వాణి పార్లమెంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలియజేయడానికి ఆ సమర్థమైన వ్యక్తే కాదా అని చూసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఓటుకి ఎంత ఇస్తారు. ఎప్పుడైతే మనం కరప్షన్కి అలవాటు పడ్డామో, ఓటుకి 3,000ని 5,000కి మనం కొంటున్నారో, ఆ కొనే క్రమంలో మనం మన స్వతంత్రాన్ని కోల్పోయినట్టే. సో ఎప్పుడైతే ఓటు డబ్బులకు అమ్ముడుపోతూ వచ్చిందో క్రమేపీ ఆ రాజకీయాలతోటి బ్రాహ్మణ్యం తట్టుకోలేని పరిస్థితిగా ఉంది. సరే, నాటి పరిస్థితులు, పాత పరిస్థితులను చూసుకుంటే మనము అప్పుడు జనాభా పెరగడము, విజయవాడ విస్తరించడం ఇవన్నీ జరిగినాయి. బ్రాహ్మణులది కొంచెం ఓటింగ్ శాతం తగ్గినా మిగతా వాళ్ళు బలవంతులు కావచ్చు, ఓకే. అక్కడ సెంట్రల్ నియోజకవర్గం వచ్చే వరకు సెంట్రల్ నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో ఉంది కదా, కనీసం అది కూడా ఎందుకు గెలిపించుకోలేకపోయా? అంటే ఇది బ్రాహ్మణ సంఘాల నిర్లక్ష్యమా, లీడర్ల నిర్లక్ష్యమా, లేకపోతే బ్రాహ్మణులే దూరం అయిపోతున్నారు? సెంట్రల్ నియోజకవర్గం బైఫర్కేషన్ జరిగిన తర్వాత 2009లో మొట్టమొదటి శాసనసభ్యులుగా విష్ణు గారు వచ్చారు. అంతకుముందు 2004 సంవత్సరంలో ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేశాను. 1999లో కోట శ్రీనివాసరావు గారు చేశారు. 99 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఇప్పటి వరకు బ్రాహ్మణులకి ప్రతి పార్టీ ఇస్తూనే వచ్చింది, ఏదో ఒక పార్టీ ఇస్తూనే వచ్చింది. అయితే ఇక్కడ అధికారంలోకి వచ్చిన బ్రాహ్మణులు ఎవరైతే బ్రాహ్మణ నాయకత్వం ఉందో వాళ్ళు బ్రాహ్మణులను ఆదరించకపోవటం వల్ల కూడా సెకండ్ గ్రేడ్ లీడర్ తయారు అవ్వని పరిస్థితి. ఉదాహరణకు ఏంటంటే శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తికి ప్యానల్ స్పీకర్గా ఇచ్చారు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు, టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఇచ్చారు, అలాగే ఎథిక్స్ కమిటీ వైస్ చైర్మన్గా ఇచ్చారు. ఒకే మనిషికి 6 పదవులు ఇచ్చినప్పుడు ఆయనైనా చుట్టుపక్కల ఆయన నియోజకవర్గంలో ఉన్న సెకండ్ గ్రేడ్ లీడర్ని ఆయన తెచ్చుకోలేకపోయారు. అదేంటంటే కొద్దిగా అభద్రతా భావం వల్ల ఇంకోళ్ళు ఎవరన్నా వస్తే మన కోల్పోతామేమో ఒక ఉద్దేశం ఉండుండొచ్చు. ఆ ఉద్దేశంతో ఆయన సెకండ్ గ్రేడ్ లీడర్లను పెంచకపోవటం వల్ల ఈ దుస్థితి వచ్చిందనేది నా అభిప్రాయం. సరే, కనీసం లాస్ట్ టైం అన్నా మీరు అన్నట్టు ద్రోణంరాజు గారు ఓడిపోవడం, తర్వాత మళ్ళీ అదే స్థాయిలో ఆయనకు పదవి ఇవ్వడము వైసీపీలో ఇవన్నీ జరిగిపోయాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యే ఈక్వల్గా ఉన్నాడు. సరే, ప్రజెంట్గా ఎమ్మెల్యే చూసుకున్నా లాస్ట్ టైం 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు కనీసం ఎమ్మెల్యేలు కూడా లేరుగా. అంటే ఇప్పుడు ఏమైందంటే అండి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వైసీపీలో ఇదంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కంటూ సపరేట్ ఓట్ లేదండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో కాంగ్రెస్ ఓటింగ్ అంతా వైసీపీ ఓటింగ్ వెళ్ళిపోయింది. రేపు వైసీపీ డౌన్ అయితే ఆటోమేటిక్గా కాంగ్రెస్ లెగుస్తుంది. ఓకే, ఇదే ప్రత్యేకంగా జగన్ గారిని చూసి ఓటేసింది కాదు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు. కొన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి అట్టడుగు స్థాయికి వెళ్ళినాయి.
ఆ కృతజ్ఞతతో ఒక్కసారి ఓటేయమన్నారు, ఖచ్చితంగా వేసి చూపించారు. ఆ ఒక్కసారి ఓటేయడం వల్ల 5 సంవత్సరాలు ఎంత దౌర్భాగ్య పరిస్థితి అనుభవించామో ప్రజలందరూ గమనించారు. అందుకనే ఈసారి 164 సీట్లు కూటమికి ఇవ్వటం అనేది కూడా మంచి అవకాశం. ఇది ప్రజలందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చారు, అభివృద్ధే కావాలని కోరుకున్నారు. ఆ అభివృద్ధి ఎవరి వల్ల అంటే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు గారి వల్ల అని అందరికీ తెలుసు. ఎందుకంటే 99లో హైటెక్ సైబర్ టవర్స్ కట్టిన సాఫ్ట్వేర్కి ఆద్యుడు ఆయనే. అంటే కాంగ్రెస్ పార్టీ మేము స్థలాలు ఇచ్చామని చెప్పుకున్నా, స్థలాలు కేటాయించామని చెప్పుకున్నా, బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చినా, పెద్ద పెద్ద సత్యనారాయణ గారిని తీసుకొచ్చినా, లేకపోతే మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చినా, ఇంకో కంపెనీని తీసుకొచ్చినా అది చంద్రబాబు గారికే సాధ్యమైంది. కాబట్టి 99 నుంచి 2004 సంవత్సరం లోపల సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ కొద్దిగా బలపడింది. తద్వారా బీజం వేసింది ఆయనే. కాబట్టి ఇదే డెవలప్మెంట్ ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా చూపిస్తారనే ఉద్దేశంతో 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయనకు అవకాశం ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా ఇల్లు కట్టాలంటేనే ఒక రోజులో 2 రోజుల్లోనూ అయ్యే పరిస్థితి ఉండదు. మనం ఒక కోట కట్టాలంటే మీరు చూడండి, పూర్వక రాజరిక వ్యవస్థలో ఒక ఓరుగల్లు కోట కట్టాలన్నా, లేదా శ్రీకృష్ణ హంపి విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు గారిది నిర్మించాలన్నా 25-30 ఏళ్ళు పట్టింది. అలాంటిది ఒక రాజధాని నిర్మించాలి అంటే అది 5 సంవత్సరాల్లో అయ్యే పనే అండి, అయ్యే పని కాదు కదా. దానికి ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ ఐడియాలజీ ప్రకారం ఖచ్చితంగా రాజధాని ఎట్లా కట్టాలి, దాని రూపురేఖలన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మిగతా వచ్చిన వాళ్ళందరికీ కూడా అది నల్లేరు మీద నలకైపోతుంది. సో స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఆయన వచ్చి ఆయన కట్టగలిగినంత కట్టి వెళ్ళాడు. 5 సంవత్సరాల్లో భూమి పూజ, స్థల సేకరణ, అలాగే భూమి పూజ, దానికి నిధులు, రాష్ట్ర విభజన జరిగింది, డబ్బులు లేవు. ఏమండి, అవశేష ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కనీసం అదన్నా కట్టాడు. అదే పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తాటాకు పందిరిలోనే ఉండేవాళ్ళం ఎప్పటికి కూడా. ఓకే, లేకపోతే రేకుల షెడ్లోనే పెట్టేవాడు, లేదా వాళ్ళ నాయకులకు సంబంధించిన అద్దె బిల్డింగుల్లో నడుస్తూ ఉండేది. అది రాజధాని ఎట్లా అవుతుందండి? 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల్లో ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్కటైనా కంప్లీట్ చేయగలిగాడా? వైజాగ్ ఎందుకు వెళ్ళలేకపోయావు? నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావు 700 కోట్లతోటి, కనీసం అక్కడ కూడా డెవలప్ చేయలేదుగా. ఇటు విజయవాడ డెవలప్ చేయలే, హైదరాబాదు వైజాగ్ డెవలప్ చేయలే, కర్నూలు డెవలప్ చేయలే. ఏది డెవలప్ చేయకుండా 3 రాజధానులు అనే కాన్సెప్ట్తో అలా కూర్చున్నాం. ఎందుకు వేయాలి ఓట్లు అంటే ప్రజల్ని వెర్రిబాగులు చేసి సంక్షేమ పథకాల్లో బటన్ నొక్కుంటూ వీళ్ళందరినీ నేను కొనుక్కుంటున్నా, వీళ్ళందరూ నాకే ఓటేయాలి, వీళ్ళందరూ నాకే ఓటేస్తారు, వీళ్ళని డబ్బిచ్చి పోషిస్తున్నా అంటుకోవడం దుర్మార్గమైన చర్య. ఎందుకంటే దానికి ఒక చట్టబద్ధత ఉంది. ప్రజలకు ఇవ్వాల్సింది ఈయన ఒకటే ఇవ్వాల, ఈయన సొంత సొమ్ము ఇవ్వాల, లేకపోతే వీళ్ళ నాన్నగారు సంపాదించిన సొమ్ము ఇవ్వాల. ప్రభుత్వ సొమ్ము పంచావు. సంక్షేమ పథకాలు ప్రతి పార్టీ ఇస్తుంది. ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చూపగలిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నా ఉదాహరణకి విజయవాడలో పుట్టే నేను, విజయవాడ కాకపోయినా ఆంధ్రప్రదేశ్లో చక్కటి వనరులు ఉంటే నా కొడుకు ఇక్కడే ఉద్యోగం చేసుకుంటాడు. ఇక్కడి నుంచి వదిలేసి ఇక్కడ వనరులు లేవు కాబట్టి బతుకు చదువు కోసం హైదరాబాదు, బెంగళూరు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకండి? అది కల్పించాడు కదా జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 24 వరకు పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని నాశనం చేశాడు కదా. మీ డబ్బులతోటి, నా డబ్బులతోటి, అలాగే ప్రజల డబ్బులతో కట్టిన ఏదైతే ప్రభుత్వం నిర్మించిందో దాన్ని రావటమే కూలగొట్టించాడు కదండి ప్రజావేదికని. అది దుర్మార్గమైన చర్య కదండి. పోనీ పగలగొట్టించిన తర్వాత దాన్ని ఏమన్నా ఒక కొలిక్కి తీసుకొచ్చాడా? ఎక్కడొక్కడ వదిలేశారండి. కసితో పగలగొట్టించాడు. కనీసం దాంట్లో ఏసీలు కానీ, పనికొచ్చేవి కానీ, దాని రేకులు కానీ, పైపులు కానీ ఏమీ తీయలేదు. కేవలం పగలగొట్టాలి అని ఒక దురుద్దేశంతో పగలగొట్టించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల మళ్ళీ పూర్వవైభవం వస్తుంది, అది కనబడుతుంది. ఆ ప్రణాళికలు కూడా అలాగే ఉన్నాయి. మీరు అన్నట్టు అది కూడా కరెక్ట్. ఒక 5 ఏళ్లలో 3 ఏళ్లలో మార్పు రాదు, అది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ. కాబట్టి ఆ మార్పు అనేది వస్తుంది, బాగానే ఉంటుంది. ఒక విషయం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది, బ్రాహ్మణులకు రాజకీయ భవిష్యత్తు ఉందా?
100% ఉంటుందండి. ఎలా ఉంటుందంటారు? చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ అనేది మొదటి నుంచి బ్రాహ్మణ ద్వేష పార్టీ అనేది ఒకటి ఉంది పేరు. ఈ కూటమి ప్రభుత్వంలో బ్రాహ్మణుల భవిష్యత్తు ఉందని ఎలా చెప్పగలుగుతారు? మీరు ఒకటి గమనించండి, బ్రాహ్మణ ద్వేషి పార్టీ అయితే అందులో కర్ణన్ రామచంద్రరావు గారు చేశారు. ఏమండి, కర్ణన్ రామచంద్రరావు గారు ఆయన బతుకున్నంత కాలం మినిస్టర్గానే చేశాడు. ఏమండి, చాలామంది టీవీఆర్ శాస్త్రి అని ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ గారి టైం నుంచి కార్పొరేషన్ చైర్మన్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా 94, 99 ఆ టైంలో హ్యాండీక్రాఫ్ట్స్ చైర్మన్గా చేశాడు. అంటే మనకు తెలియకపోతే బ్రాహ్మణులకి జరగట్లేదు, మనకు తెలిస్తేనే బ్రాహ్మణులకు జరిగింది అనుకోవడం. గడిచిన ఒక దశాబ్దన్నర కాలంగా చూస్తే టీడీపీలో మొత్తానికి బ్రాహ్మణ వ్యవస్థ దెబ్బతినిపోయింది. అలా మీరు అసలు ఆ మాట మాట్లాడద్దు. మీరు గమనిస్తే రాజకీయాల్లోనే బ్రాహ్మణ ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది. అది తెలుగుదేశం పార్టీలోనా వైసీపీ పార్టీలోని కాదు, రాష్ట్రంలో ఎవరైతే ఏ పార్టీ నుంచి అయినా నాయకత్వం వహించండి, ఒక శాసనసభ్యుడిగా నీకు సెంట్రల్ నియోజకవర్గంలో అవకాశం ఇచ్చారంటే ఒక బ్రాహ్మణ కింద ఇచ్చారు, బాపట్లలో అవకాశం ఇచ్చారంటే ఒక బ్రాహ్మణ కింద ఇచ్చారు, ఒక డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇచ్చారంటే బ్రాహ్మణులకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి కాబట్టి డిప్యూటీ స్పీకర్గా ఇచ్చారు. నువ్వు డిప్యూటీ స్పీకర్గా ఇస్తే ఎంతమంది బ్రాహ్మణుడికి అవకాశం ఇచ్చావు? ఎంతమంది బ్రాహ్మణులు పైకి తీసుకొచ్చారు మీరు? అది వైసీపీలో. టీడీపీలో పరిస్థితి, టీడీపీలో మొట్టమొదటిసారి 83 తర్వాత 2024 సంవత్సరంలో లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడే అన్ని కుల సమావేశాలు ఏర్పాటు చేసి ఆ కుల సమస్యలు ఏ రకమైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ రాసుకోవటం జరిగింది. ఆ క్రమంలోనే మేనిఫెస్టో కూడా పొందుపరిచారు. బ్రాహ్మణ మేనిఫెస్టో కూడా టీడీపీ మీరు చూసుకోండి, టీడీపీ మేనిఫెస్టోలో సపరేట్గా బ్రాహ్మణ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఏమండి, ఆ క్రమంలోనే ఒక్కొక్క పని జరుగుతూ వస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారికి స్టేట్ మంచి పదవి ఇచ్చారు, అడ్వైజర్ కింద ఇచ్చారు క్యాబినెట్ హోదాతో. అలాగే ఇంకో ఆయన దేవాదాయ శాఖ అడ్వైజర్గా అతనికి ఆంజనేయ ప్రసాద్ అని అతనికి అడ్వైజర్గా ఇచ్చారు. ఎంఎస్ఎంఈ అడ్వైజర్లో ఒక బ్రాహ్మణుడికి ఇచ్చారు. అలాగే బుచ్చిరాం ప్రసాద్ గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. నేలైపాలెం విజయ్ కుమార్ గారికి చైర్మన్ ఇచ్చారు. చేతన్ సుధాకర్ గారికి చైర్మన్ ఇచ్చారు. జనసేన నుంచి అజయ్ గారికి చైర్మన్ ఇచ్చారు. అలాగే రేపు ఇంకా అతి త్వరలో ఒక 5గురికో 6గురికో అనేక పదవులు రాకపోతున్నాయి. చైర్మన్ అవ్వబోతున్నారు ఒకళ్ళు, అలాగే ఒక 4 డైరెక్టర్లు అవ్వబోతున్నారు. వీళ్ళతో పాటు మనం బ్రాహ్మణులంతా కూడా చంద్రబాబు గారికి రుణపడి ఉండాలి. కారణం ఏంటంటే మొట్టమొదటిసారి దేశ చరిత్రలోనే బ్రాహ్మణులకి ఏదైనా చెయ్యాలి అనే ఒక సంకల్పంతో ప్రతి దేవాలయంలో ఎక్స్-అఫీషియో ప్రధాన అర్చకుడు ఎక్స్-అఫీషియో మెంబర్, ఎక్స్-అఫీషియోతో పాటు ఒక బ్రాహ్మణుడు కూడా కమిటీ మెంబర్గా ఇచ్చారు. అది 6A నుంచి 6E టెంపుల్స్ వరకు ఇప్పుడు సుమారుగా చూస్తే దాదాపుగా 1000 నుంచి 1200 మంది బ్రాహ్మణ నాయకులు తెలుగుదేశం పార్టీలో రకరకాల హోదాల్లో దేవాలయాల్లో కానీ డైరెక్టర్లుగా కానీ అలాగే చైర్మన్లుగా కానీ ఉన్నారు. అంటే బికాజ్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. అది బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిపి చేసిన గొప్ప పని. దీన్ని పూర్తిగా బ్రాహ్మణులందరూ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి చంద్రబాబు గారికి అని. ఆ విషయంలో సంతోషపడవచ్చండి. బ్రాహ్మణులు అంటేనే అల్ప సంతోషులు అన్నట్టు మీరు చెప్తున్న దాంట్లో అన్ని నామినేటెడ్ పోస్టులే తప్ప చట్టబద్ధమైన పోస్టులు ఏం మిగిలేదే. ఎమ్మెల్యే ఒక సీటు కూడా ఇవ్వలేదు, పోనీ అవి అయిపోయినాయి. రెండవది ఎమ్మెల్సీ, రాజ్యసభ ఏదని ఇవ్వచ్చుగా. ఈ రాష్ట్రంలో అంటే ఏ రాజకీయ పార్టీకైనా మన ఏ కులమైనా సరే మా అభ్యర్థులకు అవకాశం ఇవ్వమని ఒక వినతి పత్రం ఇస్తారు. విడ్డూరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతసేపు వీరు వాట్సాప్లో మాట్లాడుకోవడమే తప్పితే మా అభ్యర్థులకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి, ఎంపీ సీట్ ఇవ్వండి, ఎమ్మెల్సీ సీట్ ఇవ్వండి అని అడిగిన ఏ కుల సంఘం అయినా ఉందా? రిప్రజెంటేషన్ ఇచ్చిన ఏ కుల సంఘం అయినా ఉందా? ఎందుకు మిగతా కుల అడగందే అమ్మైనా అన్నం పెట్టదే. మిగతా కుల సంఘాలు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారండి. బ్రాహ్మణ హక్కుల కోసం కుల సంఘాలు ఏమో పోరాటలే, వాళ్ళ పదవుల కోసం పోరాడుకుంటున్నాయి. కాబట్టి మనం వెనకబడిపోతున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా బ్రాహ్మణులు ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో 10 లక్షల ఓట్లు ఉన్నాయి, మా ప్రతినిధి లేడు, మాకు ఒక అవకాశం ఇవ్వమని ఎప్పుడైనా చంద్రబాబు గారిని కానీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారిని కానీ
పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏ బ్రాహ్మణ సంఘం అయినా కలిసిందా చెప్పమనండి. ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చారు చెప్పమనండి. ఎవరెవరు కలిశారో చెప్పమనండి. కలవకుండా ఎట్లా తెలుస్తుందండి? మీరు అనే వ్యక్తి ఉన్నారు, ఈయన రాజకీయాల్లో మంచి పదవి ఆశిస్తున్నాడు, ఈయన ఎమ్మెల్యేకి సమర్థుడు అని చెప్పగలిగిన కుల సంఘాలు ఏవి మన రిప్రజెంటేషన్ చేయకపోతే వాళ్ళు ఏమైనా కాలజ్ఞాన పురుషులా? ఓ పలానా వాడు బ్రాహ్మణంలో గొప్ప నాయకుడు ఉన్నాడు ఆయన తీసుకొచ్చి ఇవ్వడానికి కాదు కదా. ఒక కులమే చూడకూడదు, కులం చూడాలి. ఆర్థికంగా ఎలా ఉంది, కులంలో బలం ఎలా ఉంది, ఇతని వెనకాల జనాలు వస్తాయా, జనాలు ఉంటారా, అన్ని కులాలు ఇతన్ని సపోర్ట్ చేస్తారా లేదా, ఇతను అన్ని కులాలతో ఎట్లా ఉంటారు. రాజకీయ పార్టీల్లో ఒక కులంతో నడవదండి. కుల ప్రాతిపదిక సీట్లు ఇచ్చినప్పటికీ కూడా అన్ని కులాలు కూడా కలిసి రావాలి. మన బలపరుస్తూ అన్ని కులాలు కలిసి వచ్చిన రోజే. ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణులకు ఏదైనా సమస్య వస్తే అసెంబ్లీలో మండలిలో మాట్లాడడానికి ఎవరున్నారు? మీరు ఎవరిని అడుక్కోవాలి? లోకేష్ గారిని కలవచ్చు, ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, కన్సర్న్ జిల్లా మంత్రులు, ఏ జిల్లాలో సమస్య వచ్చిందో ఆ జిల్లా మంత్రులను కలవచ్చు. ఏమండి, ఒక నియోజకవర్గంలో తీరిపోతున్నాయంటే దాని సమస్య హ్యాండిల్ చేసేవాడిని బట్టి ఉంటుంది. మీ దగ్గరకు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కార దిశగా తీసుకెళ్ళాలి అంటే లోకల్ శాసనసభ్యుడి దగ్గరికి వెళ్ళాలి. శాసనసభ్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగిన దమ్మున్న బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెప్పండి. ఆ సమస్యను భుజం మీద వేసుకొని ఈ సమస్యను మనం పరిష్కరించాలి అని ఆలోచించే బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు చెప్పండి రాజకీయాల్లో. అక్కడ మనం దెబ్బతింటున్నాం అంటున్నా. ఒకళ్ళు ఇద్దరితో ఏది అవదండి. అన్ని పనులు 4-5 చేయలేరు. జిల్లా వారీగా మాకు ఈ పదవి రావాలని ఎంపీ చేత రికమెండేషన్ లెటరు, మాకు ఈ కోటాలో ఈ డైరెక్టర్ రావాలని ఎమ్మెల్యేల చేత రికమెండ్ చేయించుకునే నాయకులు బ్రాహ్మణ సమస్యలను కూడా మావి అని భావించి ఏ రోజైతే శాసనసభ్యుడి దగ్గర పెట్టగలుగుతారో ఖచ్చితంగా పరిష్కార దిశగా ఉంటాయి. అవేం లేకుండా కేవలం మీ ఇంట్లో పూజ చేస్తున్నాం కాబట్టి నాకు పదవి కావాలంటే అది దుర్మార్గం. పదవి అనేది వాళ్ళు చేసేదాన్ని బట్టి వస్తుంది. మీరు చెప్పినట్టు ఆ నామినేటెడ్ పదవులకు అది అయిపోతుంది, కరెక్టే. ఈ బ్రాహ్మణులందరినీ కలుపుకొని బ్రాహ్మణ సంఘాలకు సలహాదారుగా, కొన్ని బ్రాహ్మణ సంఘాలకు మీరే అడ్వైజర్గా పెద్ద దిక్కుగా ఉన్నారు కదా, మరి వీళ్ళందరినీ కలిపి మీరు ఆ పని చేయవచ్చు కదా. ఏం చేశారు? ప్రయత్నాలు చేస్తున్నాము. గతంలో కలవనివ్వలేదు. కొంతమంది పెద్దలు కలిస్తే ఎక్కడ ఇబ్బంది వస్తుందనే ఒక ఉద్దేశంతో ఒకళ్ళని కలవని ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీ మెయింటైన్ చేశారు. ఇప్పుడు వారెవరూ లేరు కాబట్టి కొద్దిగా స్వేచ్ఛ ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి గట్టిగా ప్రయత్నం చేస్తాం. అన్ని సంఘాలని కూర్చోబెడతాం. నేనేమంటున్నానంటే సంఘాల ముద్ర పడి పనిచేసిన వాళ్ళు ఆ ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యమంత్రి గారినో, లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో కలిస్తే ఖచ్చితంగా మన సమస్య ఇది అని చెబితే సాల్వ్ చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. ఆలోచన వాళ్ళకు వస్తుంది. మనకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మనకి ఏం చేయాలి, బ్రాహ్మణులకి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే మనం ఇక్కడ కూర్చొని వాట్సాప్లో మాకు అది చేయలేదు ఇది చేయలేదని మనం మెసేజ్లు పెట్టుకుంటే సరిపోతుందా అని నేను అంటున్నా. నేను యావత్ బ్రాహ్మణ్యాన్ని ఏం అడుగుతున్నానంటే మన వాళ్ళు చైతన్యవంతులుగా కావాలి. ఈరోజు వీడియో చూసా. బ్రాహ్మణత్వమే శాపంగా మందా కృష్ణమాదిక్ గారు బ్రాహ్మణుల్ని తిట్టిపోస్తున్నాడు. ఆయన మనం తప్పు పట్టక్కర్లా. కారణం ఏంటంటే ఆ స్క్రిప్ట్ కూడా రాసిచ్చిన ఆయన బ్రాహ్మణులు అయి ఉంటారు. ఆ స్క్రిప్ట్ రాయిచ్చే ఆయన భారత భాగవతాలు రామాయణం గురించి చెప్పేవాళ్ళు కూడా వెనకాల బ్రాహ్మణులు అయి ఉంటారు. కృష్ణమాదిక్ గారు చదువుకున్న వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి, బ్రాహ్మణుల్లో అనేక సమస్యల మీద బ్రాహ్మణుల కోసం కూడా ఫైట్ చేసిన వ్యక్తి, బ్రాహ్మణుల కోసం పోరాటం చేసిన వ్యక్తి. కాబట్టి ఆయన్ని తప్పుపడుతూ మనం మెసేజ్లు పెట్టక్కర్లా. మనం ఎక్కడ లోపం ఉందని మనం చూసుకోవాలా. ఆ లోపాన్ని మనం సవరించుకుంటే అలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు. ఇంకెంతకాలం చూస్తారండి? ఇప్పుడు గడిచిన ప్రభుత్వంలో 2 ఎమ్మెల్యేలు ఉండగా రాష్ట్ర రాజధానిలో ఒక బ్రాహ్మణ భవనం సాధించలేకపోయారు, సంఘాలే కానీ లీడర్లు కానీ. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే నామినేటెడ్ పోస్టులు వేశారు తప్ప మీకు కనీసం డైరెక్ట్ పోయి మాట్లాడి ఏం కావాలని అడిగేవాళ్ళకి ఏమొస్తుంది? మీకు ఏం కావాలో అడిగే కుల సంఘం ఏదండి? నాకు ఇది కావాలి అని 10 మంది బ్రాహ్మణుల గుమ్ముగూడి ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? రానివాళ్ళుగా. ఎవరు రానివ్వాలండి? ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఎలా వస్తున్నారండి? లోకల్గా ఉన్న నాయకుల్లో, పార్లమెంట్ సభ్యుల్లో, శాసనసభ్యుల్లో వెంట పెట్టుకొని వెళ్ళాలి.
వాళ్ళు ఎవరు కాదంటారు కదండి. ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు, మా దగ్గర ఆయనకి చరిత్రలో మొట్టమొదటిసారి 79,000 మెజారిటీ వచ్చింది. అంటే 93.5% బ్రాహ్మణ ఓటింగ్ ఆయనకే పడింది. ఆయన బ్రాహ్మణ ప్రతినిధే, ఆయన ఎమ్మడి పెట్టుకుని వెళ్ళొచ్చు, తీసుకెళ్ళండగా. ఆయన అనేక మంది బ్రాహ్మణులకు సహాయం చేసిన వ్యక్తే. బ్రదవాళ్ళలో ఎవరిని అడిగినా చెప్తారు, ఆయన అనేక సందర్భాల్లో బ్రాహ్మణులకు సహాయం చేసిన వ్యక్తే. కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకెళ్ళండి. బ్రాహ్మణులు సమస్యతో బాధపడుతున్నారు, ఇబ్బందులు వస్తున్నాయని, లేదా మాలాంటి వాళ్ళని సంప్రదించండి మీ సమస్యల మీద. లేదు, ఇప్పుడు కుల సంఘాల్లో నీకు ప్రెసిడెంట్ కావాలా, నువ్వు ప్రెసిడెంట్ అయ్యో, నువ్వు సెక్రటరీ అయ్యో, నువ్వు కోసేది, అవి ఏమన్నా రాష్ట్రపతి ప్రధానమంత్రి పోస్టులు అండి. కుల సంఘాల్లో ఒక లిమిట్గా ఉంటుంది. కుల సంఘం మొత్తం కులానికి సంబంధించింది కాదు, సంఘం పెట్టుకున్న వాళ్ళకి సంబంధించింది. ఈ కుల సంఘాలు మాట్లాడేవన్నీ కులానికి ఆపాదించకూడదు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని కుల సంఘం బయటికి తీసుకొచ్చింది. కులం ఆమోదిస్తుంది, లేకపోతే లేదు. సమిష్టిగా కులాన్ని కలిపికెళ్ళామా, కులం అంతా మనతోటే ఉంటుంది. ఇన్ని సంఘాలు రావు. సమిష్టి కలిసేది ఎప్పుడు కలవటం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా అది సఫలీకృతం అవుతుంది అతి త్వరలో. ఇదే వేదిక మీద అన్ని కుల సంఘాలు, రాష్ట్రంలో ఏవైతే యాక్టివ్గా ఉన్న కుల సంఘాలు ఉన్నాయో వారు ఏ పార్టీ అయినా సరే ఒక వేదిక మీదకి వచ్చి బ్రాహ్మణ్ డిక్లరేషన్ అనేది తీసుకురావాలని ఒక సంకల్పం చేసాం. ఖచ్చితంగా అది జరుగు తీరుతుంది. సంతోషం, అది జరిగితే ఇంకా మంచిది. ఎందుకంటే బ్రాహ్మణులకు ఎన్నో సమస్యలని, రాజధాని ఒక చిన్న విషయం, చదువుకోవడానికో లేకపోతే పుట్టి శ్రీరాములు గారి విగ్రహం మీద వస్తే స్మృతివనం కింద కట్టాలి అని బయట లాడ్జ్లో ఆర్యవైశ్య సంఘం తీర్మానం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్య సంఘం చైర్మన్ ఎవరైతే ఉన్నారో సోదరుడు రాజేష్ చిన్నకుర్రాడు, దాన్ని గట్టిగా పట్టుకొని 1కి 10 సార్లు లోకేష్ గారి దగ్గరికి తిరిగి ఏం కావాలో సాధించుకున్నారు. మనకు చైర్మన్లు వచ్చిన వాళ్ళు ఎంతసేపు బ్రాహ్మణులకు సమయం ఇస్తున్నారో చెప్పండి. ఏ బ్రాహ్మణ సమస్య మీద ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారిని కలిశారో చెప్పండి. ఈ బ్రాహ్మణులకి ఇది కావాలి అని లోకేష్ గారిని కల్పించిన నాయకుడిని చెప్పమనండి. అక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వీళ్ళ పదవుల్లో కూర్చోవడానికే సరిపోయింది. ఇంకా బ్రాహ్మణ్యం గురించి వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి అది జరగలేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బ్రాహ్మణ్యం గురించి మాట్లాడే వ్యక్తులు వస్తారు, మంచి జరుగుతుంది, బ్రాహ్మణ్యానికి మేలు జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను. జరగాలనే కోరుకుంటున్నా. బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్ పెట్టిన చరిత్ర కూడా టీడీపీదే. చరిత్ర సృష్టించిన అదే టీడీపీ ఈ రోజున మళ్ళీ బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెడితే ఒక్క పథకం లేదే మరి 2 సంవత్సరాలు. అంటే ఈ పథకాలు ఒక నిమిషం అండి. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మీరు గమనించాల్సింది 2019 సంవత్సరం వరకు 380 కోట్ల రూపాయలు బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఎప్పటి వరకు? 2019 సంవత్సరం వరకు. 2019 కార్పొరేషన్ పెట్టిన దగ్గర నుంచి, అంటే 15 ఫిబ్రవరి దగ్గర నుంచి అద్భుతంగా చేసుకొచ్చారు. దాంతోపాటే ముందు చూపుతోటి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాహ్మణ్, మొన్న చంద్రబాబు గారు కూడా అది మెచ్చుకున్నారు. అన్ని కుల సంఘాలు ఇలా బ్రాహ్మణులను ఆదర్శంగా తీసుకొని కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకోమని. ఆ కోఆపరేటివ్ సొసైటీని చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. 1,26,000 మందికి ఈరోజు అది మంచి అవకాశం ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో 10 లక్షల మంది ఉన్నామని చెప్పుకునే బ్రాహ్మలు మరి 1,26,000 సభ్యత్వం ఎందుకుంది? 10 లక్షల మంది సభ్యులు చేరాలి కదా, చేరితే కదా మన బలం తెలిసేది. మిగతా కార్పొరేషన్లకు ప్రభుత్వం నుంచి పథకాలు వచ్చి అన్ని వస్తున్నాయి, కార్పొరేషన్ నుంచి పథకాలు చెప్తున్న ప్రకారం ఏ కార్పొరేషన్ కి సపరేట్ ఫండింగ్ లేదండి. ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంతకుముందు 2019 సంవత్సరం వరకు అసెంబ్లీ కన్వీనర్లు, జిల్లా కన్వీనర్లు అని ఉండేవాళ్ళు బ్రాహ్మణ్ కార్పొరేషన్కి. ఆ కార్పొరేషన్లో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళే అప్లోడ్ చేసి కార్పొరేషన్కి వాళ్ళు సిఫార్సు చేసేవాళ్ళు. 2019 తర్వాత వచ్చిన చైర్మన్ గారు ఆయన పరిపాలనకు సౌలభ్యం కోసం ఆ కమిటీలన్నీ రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక నవరత్నాల పథకం అని తీసుకున్నారు. ఆ నవరత్నాల పథకంలో భాగంగానే ఆటో మిత్రలో ఎంతమంది బ్రాహ్మణులకు ఇచ్చాం,
వాహన మిత్రాలు ఎంతమందికి ఇచ్చాం, తల్లి ఒడికి ఎంత ఇచ్చాం, అమ్మ ఒడికి ఎంత ఇచ్చాం, అలాగే తాతయ్య ఒడికి ఎంత ఇచ్చాం, ఇట్లాంటివి వాళ్ళు తీసుకున్న నవరత్నాల పథకాల్లో బ్రాహ్మణులకు ఎంత వచ్చినాయి అనేది వేరు చేసి చూపించారు తప్పితే బ్రాహ్మణులకి ఏమీ జరగల. టీడీపీ చేస్తున్నా అదే కదా, అది ఇప్పుడు అదే కార్పొరేషన్లు కొనసాగుతున్నాయండి. ఎప్పుడైతే ఈ కార్పొరేషన్లు ఇలాగ ఉంటాయో కూటమి ప్రభుత్వం ఒక పాలసీకి వచ్చింది, 6 సూపర్ 6 కింద వచ్చారు. అదే దాంట్లో భాగంగా ఎవరెవరికి ఎన్ని వచ్చినాయని చూస్తారు తప్పితే ఈ కార్పొరేషన్ ఎంత ఇచ్చాం, ఈ కార్పొరేషన్ ఎంత ఇచ్చాం అనే థీమ్ దాంట్లో లేదు. వాళ్ళు వెళ్ళిందే దాని మీద. సో ఈ ప్రభుత్వాలు ఎప్పుడైతే దాని మీద వెళ్ళినాయో వాటికే మెయిన్ ప్రయారిటీ ఉంటుంది. దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ రెండో విషయం గమనించండి. మన 5,000 పైచీలు కొన్న ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో మీరు స్థలం చూసుకుంటే కర్మల భవన్ కట్టిస్తాం సపరేట్గా బ్రాహ్మణులకని మేనిఫెస్టోలో పెట్టారు. ఏ బ్రాహ్మణులు ఎంతమంది ఎన్ని నియోజకవర్గాల్లో దాని రిప్రజెంటేషన్లు తయారు చేశారో ఒక్కసారి అడగండి. ఎవరు దాని గురించి మాట్లాడాల. సార్ ఏది మనం కూర్చున్న చోటకి రాదు, ప్రయత్నం చేస్తేనే వస్తుంది. ఒక జాతి బాగుపడాలంటే ఎంతోమంది ఆ రోజున వేసిన విత్తనమే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఆ రోజున ఆస్తులు పోగొట్టుకున్నదంతా బ్రాహ్మణులు కాదా అండి? అగ్రహారాలన్నీ మనవు కాదా అండి? బ్రాహ్మణులు ఎంతమంది రాజ్యాధికారంలో ఉన్నారండి? రాజ్యమే లేదు, బ్రాహ్మణుల అధికారంలోనే లేదు. ఇవన్నీ వదిలేసి వాళ్ళు బ్రాహ్మణులు తిడుతూ పెడుతున్నారంటే ఎంత అవివేకంగా ఉంది చూడండి. ఎక్కడో ఏదో సందర్భంలో ఎవరో చనిపోతే దాన్ని బ్రాహ్మణులకు ఆపాదిస్తున్నారు. కేవలం ఏంటంటే బ్రాహ్మడు ఒక్కడే టార్గెట్. బ్రాహ్మడు మాట్లాడు, బయటికి రాడు. వీళ్ళు రాజకీయ పార్టీలుగా విడిపోయి ఉంటారు, కులవారీగా కాదు గ్రూపుల వారీగా విడిపోయి ఉంటారు. కాబట్టి మనం మాట్లాడితే మనకు అనుకూలమైన వాళ్ళు ఎలాగో మాట్లాడరు, వ్యతిరేకులు కూడా మాట్లాడటానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఒకవేళ వ్యతిరేకులుగా మాట్లాడితే 4 బ్రాహ్మణులు పెట్టి తిట్టిస్తే సరిపోతుంది. 4 బ్రాహ్మణులు పెట్టి ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా మీరు కావాలంటే మీరు చూసుకోండి. రేపు మీకు పెట్టే దాంట్లో లైక్సో డిస్లైక్సో పెడతారు కదా, ఆ మెసేజ్ల్లో మీరు ఎంత మాట్లాడుతున్నారంటే మీరు ఎమ్మెల్సీ ఆశిస్తున్నారా లేకపోతే ఎమ్మెల్యే ఆశించి మంత్రి కావాలనుకుంటున్నారా అని పెడతారు. ఎంత అజ్ఞానులండి. మాట్లాడే ప్రతి ఒక్కడికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తున్నప్పుడు ఆశించడం తప్పులేదు, రాజకీయంగా ఎదగాలి కాదనట్లేదు. ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లోనే ఇప్పుడు బ్రాహ్మణులు ఏదైతే ప్రతి ఒక్కరు టార్గెట్ చేసుకున్నారంటే సంఘటితం లేకపోవడం వల్ల బ్రాహ్మణులు టార్గెట్ అవుతున్నారు. సంఘటితంగా బ్రాహ్మణులు ఉండేవంటే ఈ ప్రాబ్లం ఉండదు, 50% తగ్గేది. గత ప్రభుత్వం నవరత్నాలు పెడితే ఈ ప్రభుత్వం సూపర్ 6 పెట్టింది. అంటే గత ప్రభుత్వం చేస్తున్నదే ఈ ప్రభుత్వం చేస్తుంది కదా. అంటే ఇక్కడ పథకాల విషయంలో అంటే మీరు చెప్తున్న దాన్నే చూస్తే నేను అనేది బ్రాహ్మణుల పథకాలకు వచ్చే వరకు ఆ ప్రభుత్వం అది చేసింది, ఈ ప్రభుత్వం ఏదో సామెత అన్నారు కదా, ఏరా అయితే మూతి వల్ల కొట్టుకోవడానికి అన్నట్టు. ఒక విషయం మనం గమనించాల్సింది ఇప్పుడు మొన్నటికి మొన్న మీ బడ్జెట్ లో 330 కోట్లు పెట్టారు ఏపీ గవర్నమెంట్, అంతకుముందు 270 పెట్టారు. పథకాలు ఎక్కడినాయి సార్? ఇప్పుడు మీకు ఒకటి ఉండండి, మీరు చూస్తే దాంట్లో ఒక స్కీమ్ ఉంది, గరుడా స్కీమ్ అని. ఏది ₹1 రాలే గరుడా స్కీమ్? మీరు అడిగారు, నేను సమాధానం చెప్పాలి. 2014 నుంచి 2019 వరకు విదేశ విద్య కానీ గరుడా స్కీమ్ కానీ ఇంకా రకరకాల స్కీముల్లో చాలామంది లబ్ధి పొందారు. 2019 తర్వాత అసలు పాలసీయే తీసేశారు. మీకు నాకు అని కాదు, ఏ కార్పొరేషన్కి డబ్బులు లేకుండా చేశారు. ఇంకా మనం మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దానికి చట్టబద్ధత కల్పిస్తూ బ్రాహ్మణ్ కార్పొరేషన్కి అట్ ద సేమ్ టైం కాపు కార్పొరేషన్కి క్యాబినెట్ హోదా కల్పించారు. జగన్మోహన్ రెడ్డి సమయంలో అవి కూడా తీసేశారు. ఏమంటున్నానంటే ప్రభుత్వ సౌలభ్యం కోసం కార్పొరేషన్లు పెట్టినప్పుడు ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ ప్రకారం ఆ శాంక్షన్ చేసిన బడ్జెట్లో ఎంతెంత వస్తాయి, మన నిష్పత్తి ఎంత మాత్రమే చూడాలి. దీనికి సపరేట్గా ఎందుకు ఇవ్వలేదు అని అడగకూడదు. కారణం ఏంటంటే మనకు ఒక్కడమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో 1% 2% బ్రాహ్మణులు ఉంటే మిగతా కులాలు 98% ఉన్నాయి. అందరికీ సమిష్టి న్యాయమే తప్పితే
వ్యక్తుల న్యాయం అనేది ఇక్కడ ఉండదు, కుల న్యాయం అనేది ఉండదు, పాలసీ మీదే కట్టుబడి ఉండాలి. మీరు చెప్తున్న 1-2%కే అంతమంది ఏమైనా పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక గరుడా స్కీమ్ ఒకటి ఆగింది, రాష్ట్ర ప్రభుత్వానికి అది రిక్వెస్ట్ చేశాడు, కార్పొరేషన్ చైర్మన్ గారు రిక్వెస్ట్ చేశారు. అలాగే మేము కూడా ఒక ప్రపోజల్ పంపిస్తున్నాము. ఏం ప్రపోజల్ అంటే మాది అంతిమ సంస్కార సహాయ సంఘం అని ఒకటి ఉంది, మేము 10,000 ఇచ్చేది, మేము 10,000 ఇచ్చేటట్టు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సపరేట్గా గరుడా స్కీమ్ కింద ఒక 10,000 ఇచ్చేటట్టు ఒక తీసుకొచ్చి ఒక జీవో తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగునున్నారో, అంటే అంతిమ సంస్కారాలు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఒక మంచి సదుద్దేశంతో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తయారు చేసాం. అది ఒక 4-5 రోజుల్లో ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గరుడా స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. అది చేసే వరకు నేను ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారిని వెంటపడి 1-4 సార్లు అయినా తిరిగి సాధిస్తాననే నమ్మకం నా మీద ఉంది. గరుడా స్కీమ్ అంటే అది చనిపోయిన వాళ్ళకు ఇది ఇవ్వడానికి, సరే బతుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇంతకుముందు ఇదే టీడీపీ గవర్నమెంట్లో గతంలో కార్పొరేషన్లో ఐవీఆర్ కృష్ణారావు గారు, ఆనంద్ సూర్య గారు వీళ్ళంతా అప్పుడు మెయింటైన్ చేసే టైంలో దాదాపు 12 రకాల స్కీములు ఉండే. ఆ స్కీములన్నీ ఎక్కడికి పోయినాయి? ఒక్క బ్రాహ్మణ కార్పొరేషన్కే కాదండి, అన్ని కార్పొరేషన్లో కూడా ఇదే సమస్య ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే కార్పొరేషన్లు పనిచేయాలి తప్పితే కార్పొరేషన్లు విడివిడిగా చేయాల్సిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు గతంలో కార్పొరేషన్కి ఒక 86,000 మందికి ఇచ్చామనుకోండి, ఇప్పుడు ప్రభుత్వం చేసే దాంట్లో 1,50,000 పైచీలకు వచ్చింది. అది లాభం అంటారా ఇది లాభం అంటారా? అది లాభం అంటారా ఇది లాభం అంటారా చెప్పండి. ఈ కార్పొరేషన్లన్నీ కూడా ఎందుకు అంటే కార్పొరేషన్లో ఉన్న చైర్మన్లు ప్రజా సమస్యల మీద, ఆ కులానికి సంబంధించిన సమస్యల మీద, ఆ కులానికి కావాల్సిన వనరుల మీద, ఆ కులాలకు కావాల్సిన అవసరాల కోసం మాత్రమే ముఖ్యమంత్రి గారిని కలవాలి. మరి ఇప్పుడు ఉన్న మన నాయకులు ఎంతమంది ఎన్ని ప్రపోజల్స్ పెట్టారు ముఖ్యమంత్రి గారికి ఒక్కటి చెప్పండి. అది కూడా మన లోపమే కదా. ప్రభుత్వం మన దగ్గరికి వచ్చి పనిచేయదండి, మనకు కావాల్సింది అడగాలి. వాళ్ళు చేయకపోతే వాళ్ళు తప్పు అవుతుంది. మన ప్రపోజల్ తీసుకెళ్లకుండా మనకి ఏం అవసరమో మనకి ఏం కావాలో తెలియకుండా మనమే చీకట్లో కూర్చొని నాకు లైట్ కావాలంటే ఎవడు ఏం చేయలేడు, దేవుడు కూడా ఏం చేయలేడు. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కూడా అదే నడుస్తుందా? లేదు, ఇప్పుడు కొద్దిగా మెరుగ్గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు లోకేష్ గారు బ్రాహ్మణులకి ఏదో ఒకటి చేయాలనే తపంతో అయితే ఉన్నారు. ఆల్రెడీ చాలా ప్రపోజల్స్ వచ్చినాయి. డెఫినెట్గా రాబోయే రోజుల్లో బ్రాహ్మణులకైతే న్యాయం చేకూరుతుందని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే నేను మీ ముందు చెప్పటమే కాదు, బ్రాహ్మణులకు జరిగిన రోజు కూడా మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసిన పని, శాశ్వతంగా వీళ్ళకి మనం మద్దతు తెలపాలి అని చెప్పి నేను మీ ముందుకు వచ్చి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. చాలా సంతోషం మీరు చెప్తున్న మీ కాన్ఫిడెన్స్ బట్టి చూస్తే చాలా సంతోషమే. ఎందుకంటే మా దాంట్లో కామెంట్స్ వస్తుంటే లాస్ట్ గరుడా స్కీమ్ కూడా సొసైటీ నుంచి తీసుకుని అప్పు కట్టమంటారేమో అన్న విధమైన పరిస్థితి, పథకాలు లేవనేది. గరుడా స్కీమ్ అనేది ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేది, అందుకనే మేము మా ప్రపోజల్ ఉచితంగా ఇచ్చేది. సార్ ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా, సొసైటీ నేను మీ ఛానల్లోనే బ్రాహ్మణులు ఎవరన్నా చనిపోతే అప్పటికప్పుడు మేము ధన సహాయం చేస్తామని ఒక ఏదో మీటింగ్లో చెప్తే మీరు దాన్ని హైలైట్ చేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అది నేను ఈ రోజు కూడా ఫేస్ చేస్తున్నా. ఉన్న ప్రాబ్లం వ్యక్తిగా నేనే ఫేస్ చేస్తే మరి 5 కోట్ల మందిని చూడాల్సిన ప్రతినిధులుగా వాళ్ళు ఎంత ఫేస్ చేయాల్సి వస్తుంది? మన ఒక్కలే కాదు కదా, రాష్ట్ర సమస్యలు, రాజధాని సమస్య, ప్రజల సమస్యలు, ప్రతిపక్షాలు ఇబ్బందులు పెట్టే సమస్యలు, ఇవన్నీ కూడా నడుపుకు రావాలంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడటం అనేది సబబు కాదు. చేతనైతే మన వంతు కూడా సహాయం చేయాలి కదా. మనం అందరూ రాళ్ళు వేస్తున్నారని మనం రాళ్ళు వేయకూడదు. అందుకే కదా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు బ్రాహ్మణ అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్నారు. వాళ్ళు మేనిఫెస్టో కూడా పెట్టారు. ఖచ్చితంగా ఈ టర్మ్లో ఎవరూ చేయలేని పని, ఏ రాజకీయ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత చేయలేని పని తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి నాయకత్వంలో బ్రాహ్మణులకు న్యాయం చేస్తారు. ఇది నా మాట. దానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. పూర్తి స్థాయిగా నేను బ్రాహ్మణులకి హామీ ఇవ్వకపోవచ్చు, కానీ
మ్యాక్సిమం జరిగేవాడు, ఎందుకంటే ఎవరిని మనం సాటిస్ఫై చేయలేం. కానీ మ్యాక్సిమం బ్రాహ్మణ్యానికి న్యాయం జరిగేటట్టు నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. అయితే అట్ ద సేమ్ టైం బ్రాహ్మణులు కూడా ఒక మాట మీద ఉండాలి. ఒక పూట అన్నం పెడితేనే కృతజ్ఞత ఉండే మనం బ్రాహ్మణ్యం కోసం నిలబడే కూటమి ప్రభుత్వానికి చిరస్థాయిగా ఉండిపోవాలి. ఇది గమనించాలి. ఎవరికి వాళ్ళు ఆత్మ మీద మన ఆత్మ సాక్షిగా ఆత్మ పరిశీలన చేసుకొని మనకి ఎవరు న్యాయం చేశారు, వారితోటే మన ప్రయాణం, వాళ్ళతోటే మన జీవనం అని పూర్వం కాంగ్రెస్ పార్టీకి ఎట్లాగైతే సంస్థాగతంగా బ్రాహ్మణ ఓటు ఉందో 2024 నుంచి బ్రాహ్మణ్యం కూడా కూటమి ప్రభుత్వం వైపే ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా బ్రాహ్మణ్యాన్ని కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి. పథకాలు ఏవైతే అవన్నీ ఫెసిలిటీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్రాహ్మణులు అనేవాళ్ళు ఆ ప్రభుత్వానికి ఆ నాయకులకు ఖచ్చితంగా ఉంటారు. రాష్ట్రంలో బ్రాహ్మణుల పరిస్థితి, సంఘాల పరిస్థితి ఏంటి? ఒక సంఘాల్లో తిరిగిన వ్యక్తిగా ఒకప్పుడు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి మొన్న మధ్యనే మీరు ఏపీ B3+ దాంట్లో కూడా కలిసినప్పుడు ఒక 3 ప్రపోజల్స్ పెట్టారు వాళ్ళు. ఆ సమయంలో మాట్లాడుకున్నప్పుడే మీరు కూడా అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్యటన చేసి చైతన్యం తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు చైతన్యం లేదా? అంటే ఇక్కడ నేను మొదటే చెప్పా మీకు, ఎక్కడైనా సరే ఒక కులం ఉందంటే ఆంధ్రప్రదేశ్ కాపు సంఘం అని ఉంటుంది. అందులో ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, కార్పొరేటర్లు ఉండొచ్చు, కామన్ పబ్లిక్ ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే మన ఐదు చేతికి ఉన్న 5 వేళ్ళు ఒకేలాగా ఉండవు కాబట్టి భిన్నత్వంలో ఏకత్వంగా ఆ సంఘంలో అన్ని పార్టీలు ఉంటాయి. అలాగే వైశ్య సంఘం తీసుకున్న డిఫరెంట్ మెంటాలజీ ఐడియాలజీలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒకే సంఘంలో ఉంటారు. ఇక్కడికి వచ్చేపాటికి సంఘాల కంటే కూడా కాంగ్రెస్ బ్రాహ్మలు, బీజేపీ బ్రాహ్మలు, కమ్యూనిస్ట్ బ్రాహ్మలు ఇట్లా స్ప్లిట్ వచ్చేసింది. ఈ స్ప్లిట్ రావడానికి పూర్వం నాయకత్వం వహించిన వాళ్ళది అంటే రాజ్యాధికారంలో ఉండి ఉన్న వాళ్ళు చేసిన పని. అంటే అప్పటి నుంచి ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీలో సంఘాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం నేను మొన్న కూడా చెప్పా, 3 ప్రపోజల్స్ చేశారు వేదిక మీద. ఆ 3 ప్రపోజల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందే. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో త్వరలో లోకేష్ గారిని కలుస్తాం. ఆ 3 ప్రపోజల్స్ కూడా యాక్సెప్టెన్స్ చేసుకుంటాం. అలాగే మన ముందున్న పెద్దది ఏంటంటే స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని వాళ్ళు 6 ఎకరాల చిల్లర ఇచ్చారు. ఇప్పుడు మనం కూడా ఒక స్మృతివనంలాగా కాకుండా దాంట్లోనే బ్రాహ్మణ భవన్, దాంట్లోనే మన ఆదినాయకత్వం నుంచి ఇప్పుడున్న నాయకుల వరకు వాళ్ళ చరిత్ర, రకరకాల ఉద్యమాల్లో ఏ ఉద్యమం తీసుకున్నా, నక్సల్స్ ఉద్యమం తీసుకుంటే చారు మజిందార్, శ్రీకాకుళ సాయుధ పోరాటం తీసుకుంటే ఆదిభట్ల కైలాసం, ఈవెన్ పీపుల్స్ వార్ వ్యవస్థాపకులు కూడా బ్రాహ్మణ. పీపుల్స్ వార్లో 9 మంది ఉంటే 7 బ్రాహ్మణులు ఉన్నారు. అలాగే నాస్తిక ఉద్యమం గోరా గారు బ్రాహ్మడు. అలాగే వితంతు వివాహం కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు గారు సంఘ సంస్కర్త. ఏ ఉద్యమం తీసుకున్నా, ప్రజల్లో ఏ చైతన్యం తీసుకొచ్చినా అనాదిగా బ్రాహ్మలే తీసుకొచ్చారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్రాహ్మలు ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఒకళ్ళు రాజ్యాధికారం అనుభవించే బ్రాహ్మలు ఈ కులాన్ని వెనకేసుకు రాపోవటం వల్ల ఇప్పుడు నేను ఒక కులం గురించి గొడవ జరుగుతుందండి, మేము అనగారిపోయాం, మేము రాజకీయంగా ఇబ్బంది పడుతున్నాం, మమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదని టీవీల ముందుకు వచ్చే మాట్లాడే సోకాళ్ళు వాళ్ళందరికీ నేను ఒక ప్రశ్న అడదలుచుకున్నా. మీ కులాలకు సంబంధించి అనేక మంది జాతీయ నుంచి కేంద్ర స్థాయి నుంచి గల్లీ వరకు నాయకులు రాజ్యాధికారం అనుభవించిన వాళ్ళే కులానికి చేయకపోతే ఏ రాజకీయ పార్టీ మాత్రం కులానికి చేయగలుగుతాయండి? ఎవరు అధికారంలో ఉంటే మాత్రం కులానికి చేయగలుగుతారు? కుల వ్యక్తులుగా మిమ్మల్ని పరిగణించి మీకు ఈ పదవి ఇస్తే బ్రాహ్మడికి మా మంత్రివర్గంలో ఒక చోటు ఇచ్చాను అని ఒక పార్టీ డిసైడ్ చేసి అధికారంలోకి ఉన్న పార్టీ ఇచ్చినప్పుడు ఆ సదరు వ్యక్తి బ్రాహ్మణ్యానికి ఏది కావాలి, ఏది చేస్తే బ్రాహ్మణ్యం బాగుపడుతుందని కొద్దిగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారితో సహచరుడిగా ఉంటాడు కాబట్టి అవి సాధించుకొని చేస్తే డెఫినెట్గా బ్రాహ్మణ్యం బాగుపడుతుంది. అధికారం అనుభవించేవాడు
అధికారంలోకి వచ్చే వరకు నేను కావాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత కులమే వద్దని ముందుకు వచ్చేస్తుంటే ఏ కులం మాత్రం బాగుపడుతుందో ఒకసారి మీరు ఆలోచన. గతంలో ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు వెనకేసుకురాలే, బ్రాహ్మణులను తీసుకురాలే, డెవలప్ చేయలే, అది చేయాలన్నారు. మరి ఇప్పుడు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా, ఆ 4 5 ఎప్పుడన్నా బ్రాహ్మణులంతా కలిసి సత్కరించుకున్నారా కనీసం? ఇక్కడ రాజకీయ పార్టీలుగా విడిపోయారు, రాజకీయాలుగా విడిపోయి రాజకీయ పార్టీకి ఒక కులం పెట్టుకున్నారు. ఒక్కొక్క కుల సంఘం అయితే 3-4 పార్టీలు కొమ్ము కాస్తూ ఉంటుంది. ఆ కుల సంఘంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. వాటిని నమ్మే పరిస్థితుల్లో రాజకీయ అధికారంలో ఉన్న పార్టీలు ఉండవు. ప్రతిపక్షాలలో ఉన్న పార్టీలు కొమ్ము కాస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు బ్రాహ్మణ సాధికారక కమిటీ అని అందులో చాలామంది బ్రాహ్మణులకు అవకాశం ఇచ్చారు. అందులో నాకు తెలిసి బుచ్చిరామ ప్రసాద్ గారితో పాటు ఈమన సూర్యనారాయణ 10 మంది తప్పితే మిగతా వాళ్ళు ఎవరు బయటకు వచ్చి పనిచేసింది లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీ కోసం నిలబడి పనిచేసిన వాళ్ళని మర్చిపోదు. పార్టీ కోసం కాకుండా పదవుల కోసం పనిచేసేవాడు ఆ పదవి వరకే, ఆట టైం వరకే ఉంటాడు. తర్వాత వాడు కాలగమనంలో కలిసిపోవాల్సిందే. అదే కనుక ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఇచ్చిన దాని కనుక పనిచేస్తే డెఫినెట్గా వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు దాకా ఇచ్చిన నాయకులు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనకర్త, నిరంతరం రోడ్డు మీదే ఉంటాడు ఏమండి. అలాగే నేలాయిపాలెం విజయ్ కుమార్ గారు ప్రతి సాట అందుబాటులోనే ఉంటాడు. ఆయన ఆఫీస్ రెయింట్రీలో ఎంతమంది ఆయనకి ఫోన్ చేస్తారు, చాలా మందికి ఆయన బ్రాహ్మణ్ అని కూడా తెలియదు. ఇప్పుడు ఆయన బ్రాహ్మణ సంఘానికి వస్తుంటేనే తెలుస్తుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఎవరు తెలుసుకోరు, ఎవరు లేడని ఒక మాట అనేస్తారు, ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళరు, కలవరు. ఎట్లాగండి? పదవిలో ఉన్నవాడు వచ్చి వీళ్ళని కలిసి నమస్కారం అండి నేను ఫలానా వ్యక్తిని అని చెప్పుకుంటే తప్పితే వీళ్ళకి తెలిసే పరిస్థితి లేదు. అరే మన వాడికి ఒక రాజకీయ పార్టీ, అధికార పార్టీ గుర్తించి సింహాసనం వేసి అక్కడ కూర్చోబెట్టింది, మనందరం కూడా అతనికి సపోర్ట్ చేస్తే ఆ రాజకీయ పార్టీ మన వెంబడ ఉంటుందనే ఆలోచన ఒక్క బ్రాహ్మడికి కూడా లేకపోవటమే ఈ దౌర్భాగ్యానికి కారణం. మొదటి నుంచి అదే జరుగుతుంది కాబట్టి మొదటి నుంచి ఏం జరగట్లేదండి, గతంలో కూడా మొదటి నుంచి జరగట్లేదండి. ఇది వచ్చేపాటికి 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంతకుముందు ఇలా జరగల. రాజకీయ పార్టీలు ఎప్పుడూ కుల సంఘాలు ఎప్పుడూ రాజకీయ పార్టీలను సపోర్ట్ చేయాల. కుల సంఘాలుగానే ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం నుంచి ఏ రాజకీయ పార్టీకి ఆ కుల సంఘం వచ్చేసింది. ఎట్లాగండి అది? కుల సంఘానికి రాజకీయ పార్టీతో సంబంధం ఏంటండి? కులంలో ఉన్న సమస్యలు చూడరా బాబు అంటే ఇటు రాజకీయం మాట్లాడితే ఎట్లా చెప్పండి? కొన్ని పరిష్కారం అయితే అంటున్నారు. ప్రధాన సమస్య గడిచిన 8 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఒక పోరాటం చేస్తుంది. AB6 కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. బ్రాహ్మణులకు కులవృత్తిగా ప్రకటించాలనే డిమాండ్. ఆ కులవృత్తి వచ్చేది ఉంటే ఈరోజు మీరు అన్నారు కదా, మందకృష్ణ మాదిగ కానీ, అంతకుముందు కదిరకృష్ణ కానీ, ఇంకోళ్ళు సామిలే కానీ, ఇంకెవరన్నా కానీ వాళ్ళు మాట్లాడే అవకాశం లేకుంటుండేది కదా. ఆ బ్రాహ్మణ కులవృత్తి విషయంలో కూటమి ప్రభుత్వాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టి ఇది ఒక రాష్ట్రంలో చేసే పని కాదండి. ఇది దేశం మొత్తం ఉన్న బ్రాహ్మణులకి కులవృత్తిగా గుర్తించాలి అంటే 29 రాష్ట్రాలు దాని మీద ఒకసారి నిర్ణయానికి తీసుకోవాలి, నిర్ణయానికి రావాల్సి వస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే గుర్తించామనుకోండి, పక్క రాష్ట్రాల్లో మాకు లేదని మళ్ళీ గొడవ చేసే బాధపడే పరిస్థితి అండి. బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారే చేశారు దేశంలో. చాలా కుల వృత్తితో పాటు చాలా సమస్యలు ఉంటాయి. దానికంటే కూడా మనం అడగాల్సింది ఏంటంటే, ఒక అర్చకుడికి భద్రత లేదు, ఒక పురోహితుడికి రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ లేదు, వారికి ఎటువంటి వైద్య సదుపాయాలు లేవు. పురోహితుడు అకాల మరణం చెందితే వాడికి 2 లక్షలు ఎంతో ఇచ్చి ఆ రోజుతో చేతులు దులుపుకునే దేవాదాయ వ్యవస్థ ఉంది. కాబట్టి వాళ్ళకి భద్రత కల్పించండి అని మనం ప్రభుత్వాన్ని కోరితే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మనకి ఏం చేయాలనేది ఆలోచన చేసి తగిన న్యాయం చేస్తుంది. మనం జరగని విషయాల గురించి మనం దాని మీద పోరాటం చేసే కంటే జరిగే విషయాల కోసం మనం ప్రభుత్వాన్ని మన ఆలోచనలు ప్రభుత్వం ముందుంచితే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరు విజన్ ఉన్న వాళ్ళు బ్రాహ్మణులకి మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా ముందుండి చేసే వ్యక్తులు. అది ఈ ప్రపోజల్ మనం పెడితే ఫస్ట్ తీర్మానంలోనే అది వాళ్ళిద్దరూ ఆమోదం తెలుపుతారని చెప్పి నేను మీ ద్వారా మన ఛానల్ ప్రేక్షకులకి అలాగే బ్రాహ్మణ సమాజానికి కూడా తెలియజేస్తున్నాను. బాగుంది. జగన్ గారు, మీ సేవా కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి? మా సేవా కార్యక్రమాలు ఎలైట్ బ్రాహ్మణ్ అని
గోవిందరాజు అశ్విని కుమార్ గారు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. మేము ఎవరికైనా వైద్య ఖర్చులకో చదువుకో ఖర్చు పెట్టాలన్నప్పుడు వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు మా సంఘం ఆసరాగా నిలబడుతుంది. అలాగే అంతిమ సంస్కార సహాయ సంఘం అనేది పులుపుల సత్యసాయి శర్మ, ఆకెళ్ళ రాజా, వంశీ ఆర్టీవీ ప్రసాద్ అని, అది నేను వ్యవస్థాపకుడిగా ఉండి 2 సంఘాలని వెనకుండి నడిపిస్తున్నాను. వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. సుమారుగా కిందటి సంవత్సరం మీ దాంట్లో ప్రచురించిన తర్వాత సుమారుగా 2000 మందికి సహాయం చేయటం జరిగింది. చాలా మంది మాకు కూడా కామెంట్స్ పెట్టారు, మాకు 2000 మందికి చేయటం జరిగింది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 190 మందికి చేసాం. ఈ సంవత్సరం 2000 పైచీలకు దాటిపోతుంది. అది కూడా అంత ప్రాచుర్యంలోకి రావడానికి కూడా AB6 వారికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఇలాంటిది ఒక బ్రాహ్మణ సంఘం ఉంది, ఇది బ్రాహ్మణుల కోసం కష్టపడుతుంది, వాళ్ళ అంతిమ సంస్కారానికి డబ్బులు ఇస్తుందని చాలామందికి తెలియకపోవచ్చు. ఆ రకంగా చాలామందికి సహాయ సహకారాలు అందిస్తాం. అందులో భాగం అవటం కూడా మాకు ఆత్మ సంతృప్తినిచ్చిందని నేను తెలియజేస్తాను. చాలా సంతోషం, మంచి కార్యక్రమం. అదే సమయంలో చిత్తూరు నుంచి మొదలుకుంటే మన శ్రీకాకుళం వరకు ఎన్నో సొసైటీలు ఉన్నాయి, పిల్లల్ని చదివించే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా వాళ్ళతో కలుపుకొని ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటే డెఫినెట్గా అంటే ఈ ప్రభుత్వాలు ఇవ్వలేదని కార్పొరేషన్ ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే కాకుండా కనీస మనం కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఉంది విజయవాడలో. వాళ్ళలో ఫ్రీ హాస్టల్ భోజనం పెట్టి చదువుకోవడానికి అవకాశాలు ఇస్తారు. అలాగే వాడ్రేవ్ అప్పారావు సత్రం ఉంది, మల్లాది ఫౌండేషన్ ఉంది, విష్ణు భట్ల చారిటీస్ ఉంది. రకరకాలుగా అక్కడ ఫౌండేషన్లు దాని మూలధనాలు వేసి విద్యకి వైద్యానికి అలాగే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికి సంస్థలు పెట్టారు. వాళ్ళను గుర్తించే వాళ్ళు ఎవరు, వాళ్ళను ఒక వేదిక మీదకి తీసుకొచ్చేవాళ్ళు ఎవరు, తీసుకొచ్చి అన్నీ సజావుగా బ్రాహ్మణులకు చెయ్యాలి అని దిక్సూచి చూపించే నాయకుడు లేకపోవడం వల్లే అవి జరగల. కానీ ఒక మంచి ఆలోచనతో మొన్న ఒక తీర్మానం చేశారు ఒక వేదిక మీద. ఖచ్చితంగా ఈసారి అందరినీ కలుపుకొని అన్ని సంఘాలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎవరి ఐడియాలజీ ఎలాగన్నా ఉండనివ్వండి, ఎవరు ఏ పార్టీకైనా సంబంధించిన వాళ్ళైనా ఉండనివ్వండి, బ్రాహ్మణులకి ఏ రకంగా మేలు జరుగుతుంది, నేను పలానా పార్టీలో ఉన్నా కాబట్టి ఇంకో పార్టీ మీద రాయేయాల్సిన అవసరం లేదు. మనం ఈ పార్టీలో కులానికి ఏం చేసాం అనేది మనం చూపించుకుంటే ఖచ్చితంగా భావితరాలు కూడా మన ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తాయనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జగన్ గారు, చాలా విషయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణులు సాధించాలనుకుంటే సంఘటితం ఒకటే ముఖ్యం అని చెప్పేసి అందరూ అంటున్న మాటే జరుగుతున్నది. అదే వాస్తవం కూడా అదే. ఆ సంఘటితంగా ఉన్నప్పుడే అన్నీ సాధించగలుగుతాం. ఆ సంఘటితం కోసం అందరూ కృషి చేయాలి, అందరూ భాగస్వామ్యం కావాలి. కెమెరామెన్ నరసింహతో విశ్వదాస్ శ్రీకాంత్.